Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. మరో 2 రోజుల్లో 25వ తేదీన ఫిబ్రవరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అలాంటి టీఎస్పీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. త్వరలో వీళ్ళకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఏపీ వాళ్ళకి నెక్స్ట్ మంత్ మరలా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు పరీక్షలు ఉన్నాయి కదా అని చెప్పి డేటా అయితే ఆగదు కదా, డేటా వస్తూనే ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ క్లాస్లో మనం కొద్దిగా ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఈరెంట్ రివ్యూస్లో భాగంగా కొన్ని డేటాస్ వచ్చి ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో పెట్టున్నా. ఎవరైనా గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వడే నెంబర్ ఇస్తాను, టెలిగ్రామ్ నెంబరు. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే యానిమల్ హస్బెండరీ డేటా, అంటే ఆ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్ 2023, గ్రౌండ్ వాటర్ వివరాలు, ఫిషరీస్ వివరాలు, స్టేట్ ఫిష్ డీటెయిల్స్, ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. అంటే నేను రెగ్యులర్గా పిఐబి డేటా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా. ఆ పిఐబి డేటాలో ఇదిగో పలానా రిపోర్ట్ వచ్చింది, పలానా రిపోర్ట్ ఈ మధ్య స్టాక్ విడుదల చేసింది అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకుంటూ దాన్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగా నేను కొద్దిగా అవి చెక్ చేసి రిఫ్రెష్ చేసి చూస్తే కొద్దిగా మార్పులు, ఏది మీరు ఆల్రెడీ చదివినవే, కానీ ఎందుకైనా మంచిది. మనకి ఇంకా టైం ఉంది కదా, ఈరోజు ఏంటి రేపు కూడా ఇస్తాం. మీకు ఏదైనా డేటా కొత్తది ఏదైనా ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం అప్ టు డేట్ డేటాని మీరు తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకేనా? టైం వేస్ట్ అనుకోకుండా ఒక్క 10 నిమిషాలు అనుకొని దీన్ని మీరు చూసేసేసుకుంటే దీని మీద మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు నేను ఇచ్చినటువంటి అప్ టు డేట్ డీటెయిల్స్ వివరాలు కానీ మీరు తీసుకున్నట్లయితే యానిమల్ హస్బెండరీ ఒకటి, అలానే ఫిషరీ డేటా ఒకటి వచ్చింది కొత్తది, అలానే స్టేట్ ఫిష్ కౌంట్ పెరిగిందంట అదొకటి, అలానే గ్రౌండ్ వాటర్ డీటెయిల్స్. యావరేజ్న ఒక్కొక్క దాంట్లో 200, 150 పేజీలు, ఒక దాంట్లో అయితే 450 పేజీల పైన కూడా డేటా ఉంది. కొంతమంది డౌట్, సార్ ఇవన్నీ మనం ఇప్పుడు చదవగలుగుతామా, మేము చాలా బిజీ కదా అంటే అంత అవసరమే లేదు. నేను మీకు ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను మొత్తం పేజీ నెంబర్లు రాసి పెట్టాను. ఏ పేజీ నెంబర్లో ఏముందో చూసి దాన్ని ఒక చిన్న గ్లాన్స్ మోడ్లో మీకు ఇచ్చేసేస్తాను. మీరు కూడా నోట్స్ తీయండి, లేదా ఒక వైట్ పేపర్ తీసుకొని టక రాసేసి పెట్టుకోండి. ఆల్రెడీ మీకు గతం తెలుసు కాబట్టి ఇది ఈజీగానే ఉంటుంది, ఓకేనా? సరే, ఫస్ట్ మనం బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023కి వద్దాం. ఇక్కడ మీరు డయాగ్రామ్స్ చూడండి. ఈ డయాగ్రామ్లో మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇట్లా ఇచ్చాడు. అంటే యాక్చువల్గా వాడు ఇచ్చింది ఏంటంటే పశువులు మీన్స్ పాలు, కోళ్ళు మీన్స్ గుడ్లు, ఈ మొత్తానికి కలిపి మాంసం, ప్రత్యేకంగా గొర్రెలు తీసుకున్నప్పుడు ఉన్ని. ఈ 4 రకాల డీటెయిల్స్ మనకి ఈ రిపోర్ట్లో పెట్టాడు. చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకొని చదివేసేద్దాం. ఓకే, దీంట్లో మనం డైరెక్ట్గా 28th పేజీకి వెళ్ళిపోదాం. 28. ఈ 28వ పేజీకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మిల్క్ సంబంధించిన డేటా మనకి ఇక్కడ కనిపిస్తామని చూడండి. కొద్దిగా పెద్దగా చేస్తాను, మీకు అర్థమవుతుంది కూడా. ఇదిగోండి ఏమిచ్చాడు చూడండి నాన్న. టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ ఈజ్ 230.58 230.58 మిలియన్ టన్స్ డ్యూరింగ్ 22-23. ఓకే, ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ది వరల్డ్, మారలేదు. సో మనం ఎప్పటి నుంచి చదువుతున్నది, ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం 1వ స్థానం అలా నిలబెట్టుకుంది. అలానే ద మిల్క్ ప్రొడక్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 3.83% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్. 21-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22-23 ఆర్థిక సంవత్సరంలో మీకు 3.83% పెరుగుదల ఉందంట. ఇది మీకు ఇప్పుడు జిఎస్లో రావచ్చు, రేపు ఎకనమీలో కూడా రావచ్చు ఈ పెరుగుదల శాతాలు అడిగినప్పుడు. అలానే ద పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ 459 grams 459 గ్రాములు సగటున ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న పాల ఉత్పత్తి లేదా పాల పరిమాణం 450, అంతకుముందు 420+ ఉండేది, 459 గ్రాములకు వచ్చింది. అలానే ద యావరేజ్ ఈల్డ్ పర్ యాన్యువల్ పర్ డే, ఒక రోజుకి ఒక జంతువు నుంచి వచ్చే సగటు పాలు పరిమాణం ఎంత ఉంది సార్ అంటే 8.55 kg అని ఇచ్చాడు. ఒక పశువుకి ఒక రోజుకి 8.55 kg వస్తుందంట. ఓకే, తీసుకోవచ్చు మనం. అది కూడా ఎలా ఇచ్చాడు, క్రాస్ బ్రీడ్ ఇచ్చాడు అండ్ ఇండిజినస్ అంటే స్వదేశీ అయితే 3.44, విదేశీ కొద్దిగా మనకి హైబ్రిడ్ జాతి ఉన్నాయి కదా అవైతే 8 అన్నాడు. సరే వదిలేసి అంత లోపలికి అడక్కపోవచ్చు.
ఇక్కడికి రండి. ద మిల్క్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఎగ్జోటిక్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఎన్ని ఎగ్జోటిక్ స్వదేశీ ఇచ్చాడు అది వేరే విషయం. ఇది చూడండి, టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. దేశంలో మొదటి 5 పాల ఉత్పత్తి రాష్ట్రాలు ఏది శాతం పరంగా తీసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది, గుజరాత్ ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ మీకు 5th ప్లేస్లో ఉంది. టీఎస్పీఎస్సీ వల్ల చూసుకోవచ్చండి డేటా. ఇండియన్ జాగ్రఫీ కదా, మీకు కూడా వస్తుంది కాబట్టి మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి సరిపోతుంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. సో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 5వ స్థానం. ఇక్కడ నీకు అర్థం కాలేదంటే ఇక్కడికి వెళ్ళిపో. ఇది ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ గ్రాఫ్ కానీ మనం ఒకసారి చెక్ చేస్తే ఈ గ్రాఫ్ ఏంటి మనకి? ఇదేమో బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ ఏమో మిల్క్ ప్రొడక్షన్ మిలియన్ టన్స్లో పర్ క్యాపిటల్ అవైలబిలిటీ. ఇదిగోండి 21-22లో 446 గ్రాములు, 20-21లో 427 గ్రాములు, 22-23లో 459కి వచ్చింది, 459కి వచ్చింది పర్ క్యాపిటల్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చేంజ్ అయింది కాబట్టి బీ కేర్ఫుల్. రేపు అడిగినా ఆశ్చర్యం లేదు. ఓకేనా? నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొద్దిగా లోపలికి వెళ్తే ఇదిగోండి పాలు ఎవరి నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు అని అడిగితే మనకి ఇదిగోండి మొత్తం ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాడు చూడండి. దాదాపు 31% లేదా 32 వేసుకోండి, 31.94 అంటే ఎక్కువగా పాలు మనకి బర్రెల నుంచే వస్తున్నాయి. అది కూడా దేశీయ గేదెలు, బఫెల్లో ఇండిజినస్ అనేది దేశీయ గేదెల నుంచి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో బఫెల్లో నాన్ డిస్క్రిప్ట్ అంటే వాటి గురించి సరైనటువంటి వివరాలు లేకపోవడం అనేది కావచ్చు. ఓకే, కానీ మనం ఇక్కడ తీసుకుంటే బఫెల్లో ఇండిజినస్ వదిలేసాయి. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికి రండి. ఇది కూడా మనకు అవసరం ఏమీ లేదు. ఇది చూడండి, స్టేట్ వైజ్ ఈల్డే. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ స్టేట్ వైజ్ తీసుకున్నప్పుడు ఏంటి? ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ 5, ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం. కొద్దిగా పెద్దగా చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అలానే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం, 6, 7, 8, 9, 10, 11, 12, 13. తెలంగాణ కూడా ఏం మారలేదు. టీఎస్పీసీ వాళ్ళని చూసుకోండి, తెలంగాణ 13వ స్థానం. అంతేగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇక్కడ పాల ఉత్పత్తి పరంగా తెలంగాణ స్థానం 13, ఆంధ్రప్రదేశ్ స్థానం 5, మొదటి స్థానం ఉత్తరప్రదేశ్, 2వ స్థానం రాజస్థాన్, 3వ స్థానం మధ్యప్రదేశ్. ఇది వీడియోనే కాబట్టి మీరు ప్రశాంతంగా వీడియో పాస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఓకే, అలానే ఒక సంవత్సరంలో వృద్ధి రేటు అంటే పోయిన సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరంలో వృద్ధి రేటు తీసుకున్నప్పుడు వృద్ధి రేటు పరంగా అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా ముందంజలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. ఏమిచ్చాడు? గ్రోత్ రేట్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ 15 మేజర్ మిల్క్ ప్రొడక్షన్ స్టేట్స్ ఫర్ ది ఇయర్. ఏంటి గ్రోత్ రేట్? యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది అంత లోపల అడుగుతాడంటే మీరు ఇంక ఎకనమీ పేపర్ రాసి తెలుస్తుంది. లేదు ఇంకోటి ఉంది కన్జ్యూమింగ్. ఇదిగోండి, ఇది కూడా మనం ఇందాక చూసింది కన్జంప్షన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇదిగోండి కన్జంప్షన్ మీన్స్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ. ఇక్కడ చూడండి ఒకసారి, స్టేట్ వైజ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఏంటి? పాల ఏంటి మనకి అందుబాటు ఆధారంగా మనకు అవకాశం ఉన్న ఆధారంగా తీసుకుంటే ఎప్పుడైనా సరే ముందు పంజాబే ఉంటుంది. ఎప్పుడైనా మనకు ముందు పంజాబ్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్ అక్కడ పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో 4th ప్లేస్లో ఉంది. ఒక రకంగా పర్ క్యాపిటల్ అన్నప్పుడు వినియోగం కింద తీసుకోవచ్చు, కన్జంప్షన్ కింద తీసుకోవచ్చు. చూసుకోండి, 1, 2, 3, 4 ఆంధ్ర, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. తెలంగాణ ప్లేస్ మారలా. ఉత్పత్తి పరంగా ఏపీ 5th ఉంది, వినియోగ పరంగా 4th ఉంది. ఉత్పత్తి పరంగా వినియోగ పరంగా తెలంగాణ 13 ఉంది. ఉత్పత్తి పరంగా యూపీ ముందుంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ వినియోగ పరంగా అవైలబిలిటీ పరంగా పంజాబ్ ముందుంది. ఇది కొద్దిగా మీరు చూసుకోవాలి. ఇదంతా దేనికి సంబంధించింది? పాలకు సంబంధించి. కొద్ది మార్పులు వచ్చాయా అంటే నాకైతే మార్పులు ఏం కనపడలేదు. ఒక్క మార్పు కనిపిస్తుంది, 459 గ్రాములు
పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఇన్ అవర్ ఇండియా అన్నప్పుడు అది ఒక్కటి గుర్తుపెట్టుకో. రేపు సర్వేస్ వచ్చినప్పుడు ఏపీలో పర్ క్యాపిటల్ అవైలబిలిటీ, తెలంగాణ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ అవి కూడా వస్తాయి. ఫిబ్రవరి 28 తర్వాత మనకి సర్వేస్ వస్తాయి కదా, అక్కడ మీకు స్టేట్ ఏరియాస్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? ఇది కొద్దిగా సర్వీస్ కమిషన్ రాస్తున్నారు కదా రేపు గ్రూప్ 2 25వ తేదీ, వాళ్ళ కొద్దిగా అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూడండి, ఇది మొత్తం ఏంటి, మేజర్ హైలైట్స్ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్. ఇది కూడా చూద్దాం, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చాయి, వస్తే మంచిదే, కొద్దిగా ఒక ప్రశ్న కలిసి వస్తుంది కదా. చూడండి ఇక్కడ, టోటల్ ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ ఈజ్ 138.38 బిలియన్ నెంబర్స్. ఇవి సంఖ్యలో ఉంటాయి, ఎప్పుడు కూడా పరిమాణంలో ఉండవు, సంఖ్య ఎన్ని గుడ్లు అని. ఈ క్రమంలో ఇండియా ర్యాంక్స్ ఇన్ ది వరల్డ్ 3rd ర్యాంక్. పాల ఉత్పత్తి ఏమన్నా మనం గమనించు, పాల ఉత్పత్తిలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్ 3rd ప్లేస్లో ఉంది. చూసుకో, భారత్ 3rd ప్లేస్లో ఉంది. అలానే ఎగ్ ప్రొడక్షన్ పోయిన సంవత్సరంతో పోలీసు ఈసారి ఎక్కువ పెరిగింది, 6.7. పాలన్న కొద్దిగా 3 పాయింట్ సంథింగ్ ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తి 6.77% పెరిగింది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఇది కూడా పెరిగిందమ్మా, 101 ఎగ్గుకి వచ్చింది. సంవత్సరానికి ఇస్తాడు ఇది, సంవత్సరానికి 101 గుడ్లు. ఒకప్పుడు 90+ ఉండేవి, 90 గుడ్లు పైన ఉండేది, ఇప్పుడు 100 గుడ్లు దాటిపోయింది. సంవత్సరానికి పర్ క్యాపిటా అందుబాటులో ఉన్న కోడిగుడ్ల సంఖ్య 101. ఇది ఫోన్ నెంబర్ కాదు, కోడిగుడ్ల సంఖ్య గుర్తుపెట్టుకో. అలానే ఇక్కడ నుంచి మనం ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కానీ తీసుకుంటే టాప్ 5 ఎగ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సూపర్, ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి. ఏపీ ఫస్ట్ ఉంది, సెకండ్ తెలంగాణ ఉంది, తెలంగాణ అంటున్న తమిళనాడు, 3rd తెలంగాణ ఉంది. సో 1, 3 ఈసారి మనకి ఇంపార్టెంట్. 1వ స్థానం ఏపీ, 3వ స్థానం తెలంగాణ. బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకోండి. ఓకే, కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది, 3rd ప్లేస్ తెలంగాణ ఉంది, 2nd ప్లేస్ తమిళనాడు ఉంది, 4th ప్లేస్ వెస్ట్ బెంగాల్ ఉంది, 5th ప్లేస్ కర్ణాటక ఉంది. అంటే దగ్గర దగ్గర టాప్ 5లో దక్షిణాది రాష్ట్రాలు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. 1, 3, 4, 1, 3 అంతేనా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా ఉంది, ఐఎమ్ సారీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. అంటే దగ్గర దగ్గర 1వ ప్లేస్, 2వ ప్లేస్, 3వ ప్లేస్, 5వ ప్లేస్. ఒక 4వ ప్లేస్ వెస్ట్ బెంగాల్ తప్ప టాప్ 5లో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఇది కోడిగుడ్ల ఉత్పత్తి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నాకు కన్ఫ్యూజన్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు రేపు ఏపీపీఎస్సీ రాస్తున్నావు కాబట్టి ఏపీ ఫస్ట్ ప్లేస్, త్వరలో టీఎస్పీఎస్సీ రాయిపోతావు కాబట్టి తెలంగాణ 3rd ప్లేస్, గుర్తుపెట్టుకో. ఓకే, అలానే ఇంక అక్కడి నుంచి మనం ఈ కోళ్ళ గురించి ఆ వివరాలు మనకి ఇచ్చున్నాడు. లేదు నాకు బార్ డయాగ్రామ్ చూస్తుంటే ఇక్కడ బార్ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ఇది లైన్ డయాగ్రామ్, ఇదిగోండి చూడండి. ఇక్కడ 2021లో 90 గుడ్లు ఉంటే 21, 22లో 90 పైన 95కి వచ్చింది, 22, 23కి 101కి వచ్చింది, 101. ఇది గుర్తుపెట్టుకో. పర్ యానం, నాట్ పర్ డే. పాలకు పర్ డే చూస్తాం, కోడిగుడ్లకి పర్ యానం, సంవత్సరానికి ఒకసారి చూస్తాం. ఓకే, ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ కానీ మనం తీసుకుంటే ఇదిగోండి, ఇది గ్రోత్ రేట్. పోయిన సంవత్సరంతో పోలిస్తే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువగా, అంటే ఆ పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రం మారిపోయింది, వెస్ట్ బెంగాల్ ఉంది. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే అది గ్రోత్ రేట్ కింద తీసుకుంటాం. ఇది అడగకపోవచ్చు, ఉంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొద్ది లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఇదే స్టేట్ వైజ్. ఏంటి, ఇదిగోండి, ఫస్ట్ ప్లేస్ ఆంధ్ర, 2nd ప్లేస్ తమిళనాడు, 3rd ప్లేస్ తెలంగాణ, 4th ప్లేస్ వెస్ట్ బెంగాల్, 5th ప్లేస్ కర్ణాటక. అంతే. ఇది కోడిగుడ్లకు సంబంధించిన డేటా. ఓకే, ఇక్కడ చూడండి, ఏపీ గురించి వాడు ఇచ్చినటువంటి వివరాలు. ఏపీ రాస్తున్నారు కాబట్టి మీరు ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ప్రొడ్యూసెస్ 20.13, అంటే నియర్లీ 20% గుడ్లు. అంటే దేశంలో 1/5 కోడిగుడ్లు ఒక ఏపీలో ఉత్పత్తి అవుతాయి, ఏపీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఫాలోడ్ బై తమిళనాడు 15.58, తెలంగాణ 12.77 అట్లా ఇచ్చాడు. ఏపీ ఏకంగా
20%, 1/5 కోడిగుడ్లు ఏపీలో ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వదిలే ఇంకా అక్కడి నుంచి డేటా మార్చ్ ఎన్ని కామన్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ చూడండి. కోడిగుడ్లకు సంబంధించి పర్ క్యాపిటల్ అవైలబిలిటీ కానీ మనం తీసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న కోడిగుడ్ల సంఖ్య 526. తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది 466. మనకు అందుబాటులో కోడిగుడ్లు ఉన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉండవు. గుడ్లు రేట్లు పెరిగిపోయినాయి అంటావు, కానీ వేరే రాష్ట్రానికి పోతే ఇంకా చుక్కలు కనపడతాయి నీకు. ఓకే, మనం గమనించండి, అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇది యావరేజ్ అవైలబిలిటీ ఎంత 101. ఇదిగోండి ఆల్ ఇండియా 101, ఆల్ ఇండియా. కానీ ఇక్కడ కానీ మీరు తీసుకుంటే ఏపీలో 101 కాదు, సంవత్సరానికి 526 గుడ్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకి 466 గుడ్లు అందుబాటులో ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈవెన్ మీరు పాల దగ్గర కూడా చూసుకున్నారనుకోండి, ఈ పాల దగ్గర కూడా అలానే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ పాల దగ్గర కూడా ఇక్కడ కూడా మనకి పర్ క్యాపిటా ఇచ్చాడు కదా, ఇదిగోండి పర్ క్యాపిటా. ఇక్కడ చూడండి ఆల్ ఇండియా ఎంత ఉంది, ఇక్కడ 459 మిల్క్ ఉంటే 459 ఉంటే పంజాబ్లో చూడు 1283 గ్రామ్స్, అంటే 1 లీటర్కి పైగా. పంజాబ్లో అందుబాటులో ఉన్న పాలు ఒక వ్యక్తికి 1 లీటర్కి పైగా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1 పావు, ఇంకా ఎక్కువే. పావు అంటే మనకి ఎంత 250 కదా, ఇక్కడ 1250 కాదు 1283 దాకా ఉంది. కానీ బీ కేర్ఫుల్, ఇవి కూడా కొద్దిగా అడుగుతూ ఉంటాడు మనల్ని. కాబట్టి అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు ఏంటి అనేది ఒకసారి చూసుకొని మీరు జాగ్రత్తగా ఆన్సర్ పెట్టండి. కాబట్టి ఆ అవైలబిలిటీ మీద అడిగినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ కూడా చెక్ చేసుకుంటే అప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఏపీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎంత ఉంది, 526. ఓకే, రేపు మీకు సర్వేలు ఇవే రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ విదేశాలపై సర్వేలో పెడతాడు. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఏరియా మాంసం, మేజర్ హైలైట్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇండియా ర్యాంక్స్ 8th మారలా. గతంలో కూడా ఇండియా 8th ప్లేస్లోనే ఉంది. కోడిగుడ్లు కూడా 3వ ప్లేసే, పాలు కూడా 1వ ప్లేసే, మాంసం కూడా 8వ ప్లేస్. కాకపోతే పర్ క్యాపిటల్ మారుతా వచ్చింది. ఓకే, మీట్ ప్రొడక్షన్ కూడా దాదాపు 5.13 అంట పెరిగింది. ఓకే, మరి స్టేట్స్ ఏంటి? ఇదిగోండి టాప్ 5 ఏమున్నది? ఫస్ట్ ప్లేస్ యూపీ ఉంది, ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర. ఫోర్త్ ప్లేస్ ఏపీ. ఫిఫ్త్ ప్లేస్ తెలంగాణ. ఏపీ 4th ఉంది, తెలంగాణ 5th ఉంది. ఇండియాలో ఫస్ట్ ఎవరున్నారు? యూపీ ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకో. యాక్చువల్గా ఇండియాలో మాంసం ఉత్పత్తిలో ప్రపంచంతో పోల్చినప్పుడు ఎన్నో ప్లేస్ అంటున్నావు? 8th. ఏంటది? 8th. చూసుకో. ఓకే, ఏపీ పొజిషన్ ఏంటి? ఏపీ 4th ఉంది, తెలంగాణ 5th. పోటీ పడుతున్నాయి మాంసం ఉత్పత్తిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ప్లేస్లో యూపీ ఉంది, యూపీ ఫస్ట్. 2, 3, 4 ఆంధ్రప్రదేశ్, 5 తెలంగాణ. చూసుకోండి. లేదు ఇక్కడ కాదు, నేను ఒక డయాగ్రామ్ చూసుకుంటానంటే మీ ఇష్టం. ఇక్కడ ఇంకా ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ పర్ క్యాపిటల్ చూడండి. పర్ క్యాపిటల్ నిదానంగా ఎంతకు వచ్చింది? ఈ రెడ్ మనం తీసుకుంటే 7.10 kgs వచ్చింది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ పర్ యానం కేజీలలో. అంటే ఒక సంవత్సరానికి మాంసం, అది కూడా రెడ్ మీట్ అండి, రెడ్ మీట్, ఏది చికెన్ అట్లాంటిది కాదు, మాంసం అందుబాటులో ఎంత? 7.1 kg ఉంది. గతంలో 6.8, అంతకుముందు 6.5. ఇప్పుడు ఎంత? 7+, 7 kgల కంటే ఎక్కువ ఉంది. ఈ క్వశ్చన్స్ అడిగితే చుక్కలు కనిపిస్తాయి స్టూడెంట్కి. చాలా కార్నర్ బిట్స్ ఇవి. చదవరుగా, సోకాల్డ్ పుస్తకాలు చదువుకునేది ఏదైతే చదువుకొని పోతే కుదరదు. అప్డేట్ అప్డేట్ అప్డేట్, పుస్తకాలు మొత్తం అప్డేట్ అవుతున్నాయి. ఆ అప్డేట్ డేటానే మనం చదువుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఇంకొద్ది లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఎక్కువ మాంసం ఎక్కడి నుంచి వస్తూ ఉంది?
ఈ పై డయాగ్రామ్లో మీకు రెడ్ మీట్తో పాటు కోడి మాంసం కూడా కలిపాడు, పౌల్ట్రీది కూడా కలిపాడు. చూసుకోండి ఇక్కడ మొత్తం తీసుకున్నాడు. నేనే పొరపాటు పడ్డాను, నేను ఓన్లీ రెడ్ మీట్ అనుకున్నాను, కానీ మొత్తం కలిపాడు ఇక్కడ. అందులో ఇదిగోండి 51% కోడి మాంసమే ఉంది. ఆ తర్వాత ఎక్కువగా మనకి 17% బర్రె మాంసం ఉంది, బఫెలో మీట్ ఉంది, బీఫ్ అంటాం కదా మనం. ఓకే, అందులో 2 వస్తాయి మనకి, ఆవు మాంసము అలానే ఈ బర్రె మాంసం అన్నీ తీసుకుంటారు. కానీ ఎక్కువగా కోడి మాంసం తర్వాత ఏది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే ఏది ఉత్పత్తి అవుతుంది? బర్రె మాంసం. ఆ తర్వాత ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది మేక మాంసం, గోట. ఆ తర్వాత గొర్రె మాంసం, ఆ తర్వాత పంది మాంసం, అత్యంత చివర ఆవు మాంసం ఉంది. ఇక్కడ క్యాటిల్ అని తీసుకున్నప్పుడు మీకు ఆవులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2.43%. అండ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎక్కువగా దేశంలో ఉపయోగిస్తున్నటువంటి మాంసం అన్నప్పుడు మనకేంటి? కోడి మాంసమే వస్తుంది, గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి ఇది గ్రోత్ రేట్ అంటే సిక్కిం ఉంది, వదిలేసాయి. మనకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ మీకు అవకాశం కొద్దిగా ఏంటి? ఉత్తరప్రదేశ్ ఫస్ట్, ఏపీ 4th, తెలంగాణ 5th. బాడీ డయాగ్రామ్స్ ప్రకారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇంకొద్దిగా పైకి వెళ్ళు. మాంసం అయిపోయింది. నెక్స్ట్ మనకి ఊల్, ఉన్ని. ఏంటది? ఉన్ని. ఉన్ని విషయానికి వస్తే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. దేశం మొత్తం మీద పోయిన సంవత్సరం 33.61 మిలియన్ కేజీలు ఉత్పత్తి అయిందంట. గత సంవత్సరంతో పోలిస్తే 2% పెరిగిందంట. అయితే మనకు కావాల్సింది ఏంటి? టాప్ 5 అత్యధికంగా ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం రాజస్థాన్, 2nd ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్, 3rd ప్లేస్ గుజరాత్, 4th ప్లేస్ మహారాష్ట్ర, 5th ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల ఉత్పత్తి దగ్గర 85% పైన ఉంది, 85.54%. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి? ఉన్ని ఉత్పత్తి కొద్దిగా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఏదో కొద్దిగా గొప్ప పోటీ సౌత్కి దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్ర పోటీ పడుతుంది, కానీ మహారాష్ట్ర గుజరాత్లో ఎక్కువ మీకు వాయువ్య భారత్ అయిన రాజస్థాన్, రెండవది కాశ్మీర్. రాజస్థాన్ అయితే ఏకంగా 47%. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కంట్రిబ్యూషన్ చూడండి. సార్ మరి ఈ పై డయాగ్రామ్లో నేను చదివేటప్పుడు ఇవి వచ్చాయి సార్, ఈవ్ అని ఒకటి వచ్చింది, ల్యాంబ్ అని ఒకటి వచ్చింది, ర్యామ్ అని ఒకటి వచ్చింది. అంటే ఈవ్ అంటే ఆడగొర్రె లేదా ఆడ అని అర్థం వచ్చే విధంగా ఉంటుంది. ర్యామ్ అంటే మేల్, మగ. ఓకే, ల్యాంబ్ అన్నప్పుడు ఈ మగాలో వెరీ యంగ్ అనమాట, వెరీ యంగ్, కొద్దిగా వయసు తక్కువగా ఉన్న గొర్రె పిల్లని మనం ల్యాంబ్ అంటాం. అది మగ గొర్రె పిల్ల అయితే ఏమంటాం? ర్యామ్ అంటాం. లేదు ఆడది అయితే ఎక్కువగా మనం ఏం తీసుకుంటాం? ఈవు తీసుకుంటాం. ఎక్కువగా మనం గొర్రెల నుంచి తీస్తాం కాబట్టి ఊలు. ఇక్కడ ఆడ గొర్రె అన్నప్పుడు ఈవ్, మగ గొర్రె ర్యామ్. మగ గొర్రెలో యంగ్, వెరీ యంగ్ అన్నప్పుడు బాగా చిన్నది అంటాం కదా మనం వయసులో, అదేంటి? ల్యాంబ్ అంటాం. ఎక్కువగా తీస్తున్న ఆడ గొర్రెల నుంచి తీస్తున్నారు. ఓకే, ఇలా తీసే క్రమంలో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఇదిగోండి గ్రోత్ రేట్ పరంగా పోయిన సంవత్సరంతో పోలిసి అరుణాచల్ ప్రదేశ్ ముందంజలో ఉంది. కానీ మనకు అనవసరం కదా గ్రోత్ రేట్, మనకెందుకు? దిస్ ఈజ్ నాట్ ఎకనమీ. ఇదిగోండి ప్రొడ్యూసింగ్ స్టేట్ వైజ్ కావాలి పర్సంటేజ్. ఇదిగోండి రాజస్థాన్ ఫస్ట్ ఉంది, 2nd జమ్మూ కాశ్మీర్, ఇందా చదువుకున్నది. ఎక్కడన్నా ఏపీ ఉందా? లేదు. తెలంగాణ ఉందా? లేదు. ఏపీ లేదు, తెలంగాణ లేదు. సో సేఫ్. ఉన్ని విషయంలో మనం ఏం పట్టించుకోవాలి. కానీ దేశంలో గొర్రెల సంఖ్య అంటే మీరు తెలంగాణకే పోవాలి చూసుకోండి కావాలంటే. కానీ ఉన్ని అయితే తీయటం చూసుకోవచ్చు మీరు. ఓకే, కాబట్టి ఆ పర్సంటేజ్ మనం అంటే రాష్ట్రాల వారికి మనం చెక్ చేసుకున్నప్పుడు రాజస్థాన్ ముందంజలో ఉంది. ఓకే, ఇంక ఇక్కడి నుంచి మనకి ఏనా పశు సంపద గురించినటువంటి లేదా మిగతా వాటి అంశాల గురించినటువంటి చిన్న చిన్న పట్టికలు వస్తాయి లోపలికి వెళ్తే. ఇంకా మీరు చదవాల్సిన అవసరం లేదు. యానిమల్ హస్బెండరీలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ డేటా మీరు చదువుకుంటే చాలు.
మీకు ఓపిక ఉన్నా మీకు టైం లేదు కదా, సరిపోతాయి. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఏపీ సంబంధించి అసలు మనకి ఏమీ లేదు, చెక్ చేసుకోవాలి. ప్రపంచంలో మనం పోలిక చేయొచ్చా? పోలిక చేసే పని వాడు ఎప్పుడో చెప్పేవాడు కదా, ఉనికి సంబంధించి. ఇప్పుడు ఎన్నో పేజీలో ఉంది, ఊలు 45 కదా. సార్ ప్రపంచంతో మనం పోటీ పడట్లేదు ఎందుకు సార్ అంటే, అంత సినిమా లేదు కాబట్టి. ఉండుంటే ఇక్కడ రాసేవాళ్ళం. ప్రపంచంతో పోటీ పడేంత ఓపిక భారతదేశానికి లేదా అంటే లేకనే ఇవ్వాలి. కాబట్టి కోడిగుడ్లు, పాలు, మాంసం. పాలు 1, గుడ్లు 3, మాంసం 8. అది గుర్తుపెట్టుకో చాలు, సరిపోతుంది. ఓకేనా? ఇది మీకు యానిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి 23. ఇది రీసెంట్గా మనకి ఎప్పుడు రిలీజ్ అయింది? నవంబర్లో వచ్చినప్పటికి దీనికి అప్రూవ్ అన్నీ చేసి అన్నీ చేసేటప్పటికి మనకి 1 నెల పడుతుంది. సో అన్నీ అయిన తర్వాతనే మీకు ఈ రిపోర్ట్ చెప్తున్నా. సో వెరీ అప్డేట్ డేటా మీద క్వశ్చన్స్ వస్తాయని నువ్వు ఫీల్ అయ్యే పని అయితే మేబీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత రెండవది ఫిషరీస్కి వెళ్దాం. స్టేట్ ఫిషరీస్ అంటే ఏంటి? మొత్తం మనకి మత్స్యరంగానికి మనం ఎంటర్ అయితే, గమనించు, భారతదేశ మత్స్యరంగానికి ఎంటర్ అయితే ఈ మత్స్యరంగం మీద మనకి రీసెంట్ అప్డేట్స్, అప్డేట్ కూడా మీకు ఇక్కడ విత్ డేట్తో సహా ఇచ్చాడు. మీకు ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను, చూడండి. ఇక్కడ ఏంటిది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిచ్చాడు? స్టేట్ ఫిషెస్ అండ్ ఆక్వాటిక్ యానిమల్స్ ఆఫ్ ఇండియా ఎట్ గ్లాన్స్ అన్నాడు. ఇది కూడా NFDB, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినట్టు ఒక డేటా ఏమిచ్చాడు చూడండి. విత్ ద డిక్లరేషన్ ఆఫ్ ది స్టేట్ ఫిష్ ఆఫ్ గుజరాత్ ఆన్ November 21, 2023, ద టోటల్ నెంబర్ ఆఫ్ aquatic species declared designated as either state fish or state aquatic animal or state animal became 21. ఈరోజు దేశంలో రాష్ట్ర చేపలు 21కి పెరిగాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఎన్ని? 21కి 21కి పెరిగాయి. ఏమంటున్నాడు? యాజ్ ఆన్ 21 November 2023, there are 23 states or UTs which have declared their state fish. దాదాపు 23 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు స్టేట్ ఫిష్ ప్రకటించుకున్నాయి. అండ్ 3 which have declared state aquatic animal. కొన్ని ఆ సముద్ర జీవులకి ఏంటి రాష్ట్ర జంతువుగా, ఏది రాష్ట్ర జలచరంగా కూడా గుర్తింపించాయి. అండ్ అనదర్ 2 ఏంటవి? లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ హ్యావ్ డిక్లేర్డ్ మెరైన్ స్పీసీస్ యాజ్ ద స్టేట్ యానిమల్. చూసుకోండి. ఓకే, లిస్ట్ ఇది. ఇలా ఇచ్చేటప్పుడు ఒకసారి 21 గుర్తుపెట్టుకోవాలా? అంతెందుకు మనకి? ఇంతకీ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటి? నేషనల్ ఆక్వాటిక్ ఫిష్ అయితే లేదు, యానిమల్ ఇదిగోండి. ఏంటి? డాల్ఫిన్. ఏది? గంగా నది డాల్ఫిన్. గంగా నది డాల్ఫిన్, ఇది ఒకటి చూసుకో. ఆ తర్వాత కొద్దిగా మీరు అండమాన్ నికోబార్ దీవులకు పోతే ఏకంగా డుగాంగ్, సీ కౌ అంటారు దీన్ని. ఏమంటారు? సీ కౌ. ఇది కూడా అండమాన్ నికోబార్ దీవుల స్టేట్ యానిమల్, అంటే ఆ కేంద్రపాలిత ప్రాంత యానిమల్ ఇది. అలానే లక్షద్వీపులు తీసుకో. ఏంటది? లక్షద్వీపులు. లక్షద్వీపులు తీసుకుంటే బటర్ఫ్లై ఫిష్ అని ఒకటి ఉంటుంది, అది కూడా స్టేట్ యానిమల్ వాళ్ళకి. ఇదిగోండి లక్షద్వీప్. లక్షద్వీప్ సంబంధించి కూడా స్టేట్ యానిమల్, స్టేట్ ఫిష్ కాదు ఇది. అది ఫిష్ అయినప్పటికీ ఇదిగోండి ట్రెడ్ ఫిన్ బటర్ఫ్లై ఫిష్. అడగొచ్చు ఇవి, ఎందుకంటే రీసెంట్గా వచ్చినవి కదా, చూసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మన ఏపీకి తెలంగాణకి ఏంటి? కొరమీను, మర్రెలు అంటాం, స్ట్రిప్డ్ మర్రెలు అంటాం. చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి రండి. ఆల్ఫాబెట్ కదా, మనం స్టార్టింగ్లోనే ఉంటాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే స్ట్రిప్డ్ మర్రెల్, ఐ మీన్ స్ట్రైప్డ్ ఆర్ స్ట్రిప్డ్. చారలు కలిగినటువంటి కొరమీను చేప, స్ట్రైప్డ్ మర్రెల్. ఓకే, చెన్నా స్ట్రియాటా. ఇది సేమ్ తెలంగాణ కూడా ఇదే ఉంటుంది. చూడండి ఆల్ఫాబెట్ టీకి వెళ్ళండి. ఆల్ఫాబెట్ టీలోకి వెళ్తే మీకు తెలంగాణ కనిపిస్తుంది. ఆల్ఫాబెట్ టీ, ఇదిగోండి తెలంగాణ. సేమ్ తెలంగాణ కూడా మనకేం కనిపిస్తుంది? స్ట్రైప్డ్ మర్రెల్, కొరమీను. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను అనుకుంటున్నారు చాలామంది. లేదు, ఏపీ రాష్ట్ర చేప కూడా కొరమీనే. అలానే డాల్ఫిన్స్ని తమ రాష్ట్ర యానిమల్స్గా ప్రకటించుకున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మీరు జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ మీరు గమనిస్తే మన భారత జాతీయ జలచరం డాల్ఫిన్ ఉంది కదా, గంగా నది డాల్ఫిన్, దీన్ని సూసు డాల్ఫిన్ అంటాం కదా. సేమ్ అదే డాల్ఫిన్ ఉత్తరప్రదేశ్ కూడా ప్రకటించుకుంది.
సేమ్ ఇదే డాల్ఫిన్ అస్సాం కూడా ప్రకటించుకుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్కి వెళ్ళిపోండి. స్టార్టింగ్కి వెళ్ళిపోతే ఇదిగోండి అస్సాం కూడా గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. కానీ పంజాబ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఎగ్జామ్లో దొరికిపోతారు. పంజాబ్కి వెళ్ళినప్పుడు పంజాబ్ గంగానది డాల్ఫిన్ కాదు ప్రకటించుకుంది రాష్ట్ర జంతువుగా. దేన్ని ప్రకటించుకుంది జాతీయ జలచరంగా? పంజాబ్. పి కదా మనకి, PMNOP. ఇదిగోండి ఇండస్ రివర్ డాల్ఫిన్. ఇండస్ రివర్ డాల్ఫిన్ పంజాబ్ ప్రకటించుకుంది. కాబట్టి ఇంకా మిగతా చేపలు అనేది మీ ఇంట్రెస్ట్. ఓపిక ఉంటే చదువుకోండి, లేకపోతే పక్కన పెట్టేసేసేయండి. మొత్తం మీద వాడు ఏమంటున్నాడు, ఈ స్టేట్ ఫిష్ కానీ స్టేట్ యానిమల్ కానీ మొత్తం మీద మనం తీసుకుంటే కొద్దిగా వెరైటీగా మనకు కనిపించినప్పుడు ఒక అండమాన్ నికోబార్ దీవులు వెరైటీ కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ చెక్ చేసుకుంటే డుగాంగ్. మీకు ఎట్లాగో నేను SNTలో ఎట్లాగో చెప్పాలి. SNTలో మనకి చాలా డేటా ఉంది. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మన బయోడైవర్సిటీ, ఎకలాజికల్ హాట్స్పాట్స్ అలానే కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పి మనకు కొన్ని సదస్సుల గురించి చదివేటప్పుడు ఇవన్నీ మనకు తగులుతాయి. కానీ ఇప్పుడు మీరు GSకి వెళ్తున్నారు కదా, బీ కేర్ఫుల్, జాగ్రత్త మీరు చూసుకొని మీ ఓపికమ్మ ఇంకా మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్త చూసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిష్ డేటా, ఫిషరీస్. ఇది దగ్గర మనకి 200 పేజీల పైన ఉంది. అంత అవసరం లేదు, పేజీ నెంబర్ వైజ్ చెప్పేస్తాను. 20 పేజీ నెంబర్కి వెళ్ళండి. పేజీ నెంబర్ 20 వెళ్తే ఇది గ్లాన్స్ ఇచ్చేది ఎంత ఉన్నాయి ఇవన్నీ. ఇది అంకెలే కాబట్టి ఎవరు గుర్తుండే వాళ్ళు పెట్టగలుగుతారు. కానీ మనం నేరుగా స్టేట్స్లోకి వెళ్ళిపోదాం. ఇది కూడా ఏం మారలేదు, కానీ చెప్పాలి, నా బాధ్యత అది. 27 ఇదిగోండి. ఇదోసారి మీరు చెక్ చేసుకుంటే ఏంటిది ఇది? ఈ డయాగ్రామ్ మొత్తం మనకి మెరైన్ ఫిష్ మెరైన్ ఫిష్. ఇదిగోండి మెరైన్ కాబట్టి ఇంతవరకు తీసుకోండి చాలు. మనకి తీరరేఖ వీటికే కదా, ఈ 9 రాష్ట్రాలకి కదా ఉంది. చెక్ చేస్తే ఎక్కువ మొత్తంలో సముద్ర చేపలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం మారలేదు, సేమ్ గుజరాతే ఉంది. 6.88. తరువాత 6.01 కేరళ. ఓకే, పశ్చిమ తీరము అన్నప్పుడు కూడా గుజరాతే ఫస్ట్ వస్తుంది. ఇంకా తూర్పు తీరంలో ఎక్కువ మొత్తము అన్నప్పుడు తమిళనాడు వచ్చింది చూడండి. తమిళనాడు 5.95 ఉంది. లిటిల్ బిట్ డిఫరెన్స్తో ఆంధ్రప్రదేశ్ 5.94 ఉంది. కాబట్టి బి కేర్ఫుల్. తూర్పు తీరంలో ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది. మొత్తం మీద 4th ప్లేస్లో మనకు కనిపిస్తుంది. 4th ప్లేసా? అంతే. 5th ప్లేస్ కర్ణాటక ఉంది, అది వేరే విషయం. కాబట్టి చూసుకోవాలి. కాబట్టి లేదు సార్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడా అంటే, సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్, నో డౌట్. డైరెక్ట్ చదివేసి పెట్టేసేసేయండి. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ 27వ పేజీకి వచ్చేసాం కదా, 38కి వెళ్దాం. ఎందుకు ఇది కూడా చూసేద్దాం ఒకసారి. ఇన్లాండ్ ఫిష్ కూడా చూసేద్దాం. ఇది మొత్తం దేశం మొత్తం మనం తీసుకోవాలి కాబట్టి చూడండి. ఇక్కడ అసలు మీకు డైరెక్ట్గా ప్రింట్ గుద్దినట్టు కనిపిస్తామని చూడండి. మంచినీటి చేపల ఉత్పత్తి అనగానే నో డౌట్ 1 and only ఆంధ్రప్రదేశ్ 42.19% ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా దీన్ని దాటి ఎవడిస్తాడండి క్వశ్చన్? ఆ తూర్పు తీరమా భారతదేశం పక్కన పెట్టు. దీని తర్వాత దీనికి కొద్దిగా గొప్ప పోటీ ఎవరు? వెస్ట్ బెంగాల్. ఈవెన్ సగం కూడా లేదు, 16 + 16 32 కాదు, 16 3 48. 40కి దగ్గరలో ఉంది ఏపీ. కానీ ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రశ్న ఏనా ఏంటి, ప్రపంచం మొత్తం చైనా అంటాం మనం, గమనించండి. కానీ మంచినీటి చేపల ఉత్పత్తిలో భారత్లో మాత్రం ఆంధ్రప్రదేశ్, నో డౌట్. కాబట్టి చూసుకొని జాగ్రత్త చదువుకొని పెట్టుకోండి. ఇంకా నీకు ఓపిక ఉంటే నెక్స్ట్ ఎంత 38కి వెళ్దాం. 38 చిన్న బిట్స్ ఇవి, ఎందుకు వదులుకోవాలి? 38 38 ఇదిగోండి. ఇది ఫిష్ సీడ్, ఇది అంత అవసరం లేదు, వదిలేసేసి. 42 42 ఇదిగోండి. ఫిష్ క్యాచింగ్ కూడా, ఫిష్ క్యాచింగ్ ఉంది కదా, చేపలు పట్టుకోవడంలో కూడా ఎవరు ముందంజలో ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్. టోటల్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ ఫిష్ క్యాచ్ 2021 ఇన్ lakh ton, టాప్ 10లో కూడా ఏపీ ఫస్ట్ ఉంది. ఓకే, తెలంగాణలో ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా సముద్ర తీరం లేకపోవడం ఒకటి, చేపల మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు తెలంగాణ పీపుల్కి. కాబట్టి కన్జ్యూమింగ్లో కానీ లేదా క్యాచింగ్లో కానీ తెలంగాణ మనకి ఆ ట్రేసెస్ ఏం కనపడవు, ఏపీ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అక్కడి నుంచి 46 46కి వెళ్ళిపోండి. ఇదిగోండి, ఇది కూడా మన క్లాస్ రోజు విన్న వాళ్ళు అయితే ఈజీగా పెట్టేస్తారు. కన్జంప్షన్ ఆఫ్ ఫిష్ అనగానే టక్కని మీకు ఏమొస్తుంది, త్రిపుర వస్తుంది. చేపలు వినియోగించుకోవడంలో ఏ రాష్ట్రం ముందుందంటే తినడం ముందుందంటే త్రిపుర. అసలు ఎవ్వరు గెస్ట్కి అందనటువంటి ప్రశ్న. చూసా నేను ఏమన్నా మారిందా డేటా అంటే నో చేంజ్. త్రిపురకు సంబంధించి ఎటువంటి మార్పులు రాలా, చెక్ చేసుకోవచ్చు మీరు, చూసుకోండి. ఇక్కడ చూడండి, ఉత్పత్తి చేస్తున్నాం కానీ ఏపీలో ఎంత పర్ క్యాపిటా 8.91 ఏపీ. అస్సాం 11, దగ్గర 2 డిజిట్స్లో. కేరళ 17. కేరళ చాలామంది చేపలు బాగా తింటారంటారు కదా, కేరళ 17. మణిపూర్ 18. ఇదిగో ఇక్కడికి వచ్చి చూడు, ఇదిగో చూడండి త్రిపుర 25.53, 25.53 కన్జంప్షన్ పర్ క్యాపిటల్. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే అండమాన్ నికోబార్ దీవులు చూడు 77.84. అంటే దేశంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్ అని అడిగినప్పుడు అండమాన్ నికోబార్ పెట్టండి, లేదు ఓన్లీ రాష్ట్రాలు అడిగినప్పుడు మాత్రం త్రిపుర పెట్టండి. ఏది చేపల వినియోగంలో, ఈ వినియోగం మీన్స్ అవైలబిలిటీ, అందుబాటులో ఎక్కువగా అందుబాటులో ఏ రాష్ట్రానికి ఉన్నాయి, త్రిపురకు ఉన్నాయి. ఏమ్మా చూసుకోవాలి. అవైలబిలిటీ కూడా ఎలా ఇచ్చాడు, ఇక్కడ బ్రాకెట్లో రాసి ఉంటాడు కదా, ఇదిగోండి పర్ క్యాపిటల్ కేజీలలో ఇచ్చాడు. త్రిపుర 25 కేజీలు అందుబాటులో ఉంది. అండమాన్ అయితే దాదాపు 75 కేజీల దాకా ఉంది అందుబాటులో, చూసుకోవచ్చు మీరు. పక్కనే ఉంది కదా, 75 కాదు 77 కేజీలు. ఇంత కార్నర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎట్లా మిస్ చేసుకుంటారమ్మా ఈ క్వశ్చన్స్, మీరు చూసుకొని చదువుకోవాలి. ఆ తర్వాత మనకి 76కి వెళ్ళిపోదాం. 76 చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ ఫిషర్మ్యాన్ పాపులేషన్. ఇది కూడా మన స్టూడెంట్స్ అయితే ఈ మధ్య వరుసగా లైవ్ క్లాసులో కూర్చున్నారు కదండి. చేపలు పట్టుకునే వారి సంఖ్య అంటే మత్స్యకారుల సంఖ్య. మత్స్యకారుల సంఖ్య అన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారని వాళ్ళని అడిగినప్పుడు ఏమ్మా ఇదిగోండి రాష్ట్రాల వారికి ఇక్కడ కానీ మనం తీసుకుంటే పక్కన ఇప్పుడు మన మిత్రులకి మన క్లాస్ విన్న వాళ్ళకైతే నోట్లో ఆడుతూ ఉంటుంది ఏంటి బీహార్ 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 అని. కరెక్టే, బీహార్ మారలా. చూడండి ఇక్కడ మీరు బీహార్లో చెక్ చేసుకుంటే దగ్గర 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షలు అంటే 6 మిలియన్ దగ్గర బీహార్లో. ఈ 60 లక్షల కౌంట్ నీకు ఎక్కడ కనపడదు, ఎక్కడా కనపడదు. నీకు గుర్తుపెట్టుకోండి. 60,27,375 ఏది బీహార్లో ఉన్నటువంటి చేపలు పట్టుకునే వాళ్ళ సంఖ్య. ఇక్కడ మేల్ ఫీమేల్ కూడా అంతే ఉంటుంది, చాలా ఎక్కువ, 30 లక్షలు ఉంటుంది దగ్గర. కాబట్టి గుర్తుపెట్టుకోండి 60. ఇంకెక్కడ లేదు ఈ కౌంటు. 14 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఉంటే దగ్గర 22 లక్షలు మధ్యప్రదేశ్ ఉంది. ఏమ్మా ఏదన్నా కొద్దిగా దానికి పోటీ ఇక్కడ చూడండి 39 లక్షలు ఉత్తరప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ 32 లక్షలు ఉంది. కానీ బీహార్ ఏకంగా 60 లక్షలు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మేల్ ఫీమేల్ చెక్ చేసుకున్నారంటే ఎందుకంటే ఇక్కడ మేల్ ఫీమేల్లో బీహార్లో చూడండి 31 లక్షలు మగవారు ఉన్నారు, 28 లక్షలు ఆడవారు ఉన్నారు. 28 అంటే 28 లక్షల 99 అంటే 29 లక్షలు వేసుకోండి దగ్గర 31 29 60. కాబట్టి నో డౌట్ మత్స్యకారుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం అంటే ఏంటి బీహార్. ఈ పక్కన ఇది చూసి మీరు మళ్ళీ ఇబ్బంది పడారు. ఏది ఇక్కడ ఇది మొత్తం టోటల్ పాపులేషన్, ఇది చూసి సార్ ఇది వేరే ఉంది అనుకున్నారు. ఇది టోటల్ పాపులేషన్, ఇది ఫిషర్మ్యాన్ పాపులేషన్. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇక్కడ మీకు 2023 నాటికి దేశంలో ఉన్న జిల్లాల సంఖ్య కూడా ఇచ్చినట్టే. ఎవరంగా 735 జిల్లాలు మనకి ఫిష్ డెవలప్మెంట్ బోర్డు ప్రకారం చెక్ చేసి 735 జిల్లాలు. అత్యధిక జిల్లాలు ఇదిగోండి ఉత్తరప్రదేశ్ 75 కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఉత్తరప్రదేశ్ 75.
అంటే మనకు పాపులేషన్ రిపోర్ట్ రాలేదు కాబట్టి మనం చదువుకోవట్లేదు, కానీ ఇక్కడైతే వాడు ఇచ్చేసాడు. ఈవెన్ ఏపీ కూడా ఏ లెక్కను తీసుకున్నాడు, ఏపీ 13 లెక్కనే తీసుకున్నాడు, ఇంకా 26 లెక్కను తీసుకోవాలి. ఇంకా ఏపీ 26 లెక్కను తీసుకొని మరి తెలంగాణ ఎలా తీసుకున్నాడు చూద్దాం. తెలంగాణ 33 తీసుకున్నాడు, ఏపీ మాత్రం ఇంకా తీసుకోవాలా, ఇంకా 13 పెరిగాయి కదా, ఇంకా లెక్కేయాల. లెక్కేస్తే జిల్లాల సంఖ్య ఇంకా పెరుగుతుంది. 735 + 13 ఎంత, 748. ఓకే, సరే వదిలేసాయి. ఇంకా అక్కడి నుంచి మనం 84వ పేజీ కొద్దిగా విచిత్రమైన పేజీ అండి. ఏంటి విచిత్రమైనదంటే, భారతదేశ తీరరేఖ పొడవు ఎంత మనకి, భారతదేశ తీరరేఖ పొడవు 7516.6 కదా. కానీ యాజ్ పర్ ఫిషరీస్, ఏది మత్స్యకారుల ప్రకారం వాళ్ళ తీరరేఖ పొడవు చెక్ చేసుకోండి, ఇదిగోండి 8118. చాలామంది నన్ను క్లాసులో కూడా అడిగారు, సార్ ఏంటి తేడా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఇక్కడ కోస్ట్ లైన్ లెంగ్త్ అనేది 1 కిలోమీటర్ వరకు తీసుకున్నారు. అంటే తీరం నుంచి 1 కిలోమీటర్ దగ్గర నుంచి కోస్ట్ లైన్ లెంగ్త్ కొలుచుకున్నప్పుడు వీళ్ళు కొద్దిగా మార్పులు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ప్రకారం చెక్ చేస్తున్నారు. అండమాన్ నికోబార్ 1962 లేదు, 1912 ఉంది ఫిషర్మ్యాన్స్ ప్రకారం. ఏపీ అయితే సేమ్ ఉంది, అది 974, ఇది కూడా 974. గుజరాత్ చూడండి, జనరల్గా 1215 ఉంటుంది, కానీ చేపలు పట్టుకునే వాళ్ళ ప్రకారం తీసుకుంటే 1600 చూడండి. గుజరాత్ 1600 ఉంది. ఇట్లా కాబట్టి మీరు మత్స్యకారుల పరంగా లేదా ఫిషరీస్ పరంగా మనకు అందుబాటులో ఉన్న కోస్ట్ లైన్ లెంగ్త్ పొడవు ఉన్నప్పుడు 8118. సింపుల్గా 81 దీని రివర్స్ రాయి 18, 8118 కిలోమీటర్లు మనకు అందుబాటులో చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా చేపలు పట్టుకునే ఏరియాస్ వాటి కౌంట్ అది, ఇది కూడా కొద్దిగా చూసుకోండి. ఇంకొక రిపోర్ట్ ఉంది, అది మీకు ఇంత అవసరం ఏం లేదు, గ్రౌండ్ వాటర్ రిపోర్ట్, అది కూడా నేను పెట్టాను. అది మీకు ఎట్లాగో రేపు ఎకానమీ వచ్చినప్పుడు చదువుకోవాలి. ఆల్రెడీ మైనర్ ఇరిగేషన్ సెన్సస్ చెప్పాను, 6th మైనర్ ఇరిగేషన్ సెన్సస్ కూడా నేను లైవ్ క్లాసెస్లో డైలీ మనకి మార్నింగ్ 4 నుంచి క్లాసులు జరిగాయి కదమ్మా, అందులో చెప్పేసేసాను. ఎందుకంటే మంచి గ్రౌండ్ వాటర్ ఏరియా కూడా మీకు ఇస్తాను, చెక్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. అంటే ఇదిగోండి, ఇది ఈ డేటా, ఇదిగోండి ఇది గ్రౌండ్ వాటర్. అందులో వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు 25వ పేజీకి వెళ్ళామనుకోండి, సపోజ్ మన ఇండియాలో ఉన్నటువంటి రెయిన్ఫాల్ డేటా, వాటి గురించి వివరాలు కొద్దిగా ఇవ్వటము, ఇవన్నీ చేశాడు. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇదిగోండి భారతదేశంలో యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత సంవత్సరానికంటే, యాన్యువల్ 119 సెంటీమీటర్లు. ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి, కార్నర్ బిట్స్ అనమాట. ఎందుకు చెప్పేస్తానండి అది కూడా. ఓకే, చూసుకోండి. ఎక్కువగా వర్షం 75% వర్షం ఎప్పుడు పడుతుంది, 4 నెలల్లో పడుతుంది. అంటే ఏంటది, 4 రైనీ మంత్స్, జూన్ నుంచి సెప్టెంబర్. ఇండియాలో ఎక్కువ వర్షం అంటే జూన్ టు సెప్టెంబర్, నథింగ్ బట్ నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, అదొకటి. అలానే అసెస్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేది ఇక్కడ ఇచ్చాడు. 27th పేజీకి వస్తే ఈ గ్రౌండ్ వాటర్ కంపారిజన్ ఇచ్చేటప్పుడు 22లో ఏం చేశాడు ఏంటి, ఈ వివరాలు మొత్తం మనకి ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా అసెస్మెంట్ మనకి ఎప్పటి నుంచి, ఇప్పుడుది కాదు, ఈ వివరాలు మొత్తం సేకరించడం దాదాపు ఎప్పుడు 1900+ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఎలా చేయాలి ఏంటి, దీని గురించి వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టారు. కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ డేటా చూపిస్తాను. 27కి రండి, ఇదిగోండి. ఫస్ట్ ఇరిగేషన్ అసెస్మెంట్ మనకి 1901లో స్టార్ట్ అయింది. ఆ రోజున ఈ విషయంలో కొద్దిగా దగ్గరున్న పెద్ద మనిషి ఎవరంటే ఖోస్లా, పేరునే ఉంటారు. మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావడానికి, ఆ రోజు తెలుగుగంగ ప్రాజెక్టు విషయంలో వేసిన కమిటీ అన్నప్పుడు ఇతని పేరే వస్తుంది మనకి, ఖోస్లా. ఈ గ్రౌండ్ వాటర్ లెక్క పెట్టేటప్పుడు హ్యామ్స్లో కొలుస్తారు, గుర్తుపెట్టుకుని HAM అంటాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని కొలిచే ప్రమాణం అని అడుగుతాడు. రీఛార్జ్ని కొలిచే ప్రమాణం ఉన్నప్పుడు మీరు ఏం పెట్టాలి, హ్యామ్స్, HAM చెక్ చేసుకోండి. మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి, HAM గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనమాట. అయితే ఈ హ్యామ్స్లో కొలిచేటప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడు సార్ అంటే, నేరుగా 61కి వెళ్ళిపోండి. 61 ఎన్నో పేజీ, 61వ పేజీకి వెళ్ళండి. నేను మొత్తం చదివేశాను ఇది. ఇదిగోండి, ఇండియా రెయిన్ఫాల్ సినారియో ఇచ్చాడు. ఈ రెయిన్ఫాల్ సినారియో మనం తీసుకున్నట్లయితే ఇదిగోండి, సేమ్ ఇందా చెప్పిందే, 75% సంవత్సరానికి వర్షపాతము 4 నెలల్లో పడుతుంది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు. ఓన్లీ దేర్ బై లీడింగ్ లార్జ్ వేరియేషన్ ఆన్ టెంపర్ స్కేల్ అన్నాడు, టెంపోరల్ స్కేల్. ఇందులో ఈసారి మనకేంటి 119 సెంటీమీటర్ల యావరేజ్ రెయిన్ఫాల్, ఇది సంవత్సరిక సగటు వర్షపాతం.
గుర్తుపెట్టుకో. ఓకే, ఇంక తర్వాత ఎక్కడెక్కడ ఎలా పడుతుంది ఏంటి ఆ వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టండి. మీకు ఆల్రెడీ నేను సర్వేలు చెప్పేశాను, మన ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే చెప్పాను. తెలంగాణ వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీకు కొత్త డేటా వస్తుంది. ఫిబ్రవరి 28 తర్వాత తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ అక్కడి నుంచి 67th 67వ పేజీలోకి వెళ్తే ఇదిగోండి. ఈసారి కొద్దిగా ఈ వీడియో కొద్దిగా ఆపుకొని పాస్ చేసుకొని రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈసారి మనకి ఈ గ్రౌండ్ వాటర్ సంబంధించిన కోడ్స్ ఇచ్చాడు, కలర్స్ ఇచ్చాడు. ఏంటది, మనకి 60% కంటే ఎక్కువ ఉంటే నీళ్లు మనకు అందుబాటులో, దానికి బ్లూ కలరు. అలా కాకుండా ఎక్సెస్ అనే పదం అయితే గమనించవచ్చు, లైట్ బ్లూ అన్నట్టుగా ఇచ్చాడు మనకి. నార్మల్ అన్నప్పుడు లైట్ గ్రీన్ ఇచ్చాడు. అలానే ఇంకా అక్కడి నుంచి డెఫిషియన్సీ, ఇది -19 to 19% ఏమో గ్రీను, డెఫిషియెంట్ -20 to -59% రెడ్, 60 to -99% ఎల్లో, పూర్తి వైట్ అంటే అసలు వర్షాలు లేని ప్రాంతం అని. ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇవ్వాలని ఈ కలర్ కోడ్స్ అడుగుతారు, చూసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. లార్జ్ ఎక్సెస్, నార్మల్, డెఫిషియెంట్, లార్జ్, నో రైన్, నో డేటా. అలా మీకు డిజాస్టర్లో చెప్పున్నా, ఏమని చెప్పున్నాను, ఒక వ్యక్తిని మనం వాటర్ విలన్గా పిలవచ్చు, వాటర్ హీరోగా పిలవచ్చు, వాటర్ సేవర్గా పిలవచ్చు, వాటర్ ఎక్స్పెన్సర్గా పిలవచ్చు. కన్జ్యూమింగ్ ఆఫ్ వాటర్ పర్ డే ఇన్ లీటర్స్ అని మనం చదువుకున్నాం. అట్లనే ఇక్కడ కూడా కలర్ కోడ్స్ ఇచ్చాడు. నాకు కొద్దిగా వింతగా అనిపిస్తుంది, ఇది అడుగుతాడేమో, నా భయం నాది. ఇన్ని రోజులు స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేసుకొని పెట్టుకున్నాం, ఎక్కడ క్వశ్చన్ మిస్ చేసుకుంటారని భయం, అంతే, అంత మించేం లేదు. నెక్స్ట్ అక్కడి నుంచి మీరు నెంబర్ 80కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 80, పేజ్ నెంబర్ 80, 80కి వెళ్తే ఇదిగోండి. ఎక్కువగా మనకి రీఛార్జ్ అంటే ఏంటి, వర్షాలు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కడ పడింది సార్ అంటే వర్షాల వల్లనే, ఋతుపవనాల వలన 55% రీఛార్జ్ అయిందంట. నైరుతి ఋతుపవనాలు, అది కూడా మనకి ఎక్కువగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేది. అంటే ఏంటి, లోపల నీళ్ళు మళ్ళీ స్టోర్ అయ్యేది ఎప్పుడు అంటే ఋతుపవన కాలంలో. అలానే ఇంకొకటి చాలా క్రిటికల్గా ఉన్నది ఏరియా మొత్తం మనం చెక్ చేసుకుంటే 84కి వెళ్ళండి. 84లో చూడండి, స్టేట్ వైజ్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఇరిగేషన్, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ యూజెస్ అంటే దేశం మొత్తాన్ని ఇక్కడ చూపించాడు. ఇక్కడ ఇవన్నీ నాకెందుకు, ఇప్పుడు మీరు ఏపీపీఎస్సీ రాస్తున్నారు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. ఏంటి ఇక్కడ, ఇది ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ అని కాదు, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఏ మన ముందు ఉంటుంది కాబట్టి చూడండి. ఏలో బ్లూ కలర్ ఎక్కువ ఉంది, రెడ్ కలర్ తక్కువ ఉంది, గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది. ఏంటది చూసుకో. బ్లూ ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఇరిగేషన్, వ్యవసాయం కోసం ఎక్కువ నీళ్ళు ఏపీలో వాడతారంట. తక్కువ నీళ్ళు రెడ్ కలర్, ఏంటది ఇండస్ట్రియల్, పరిశ్రమల కోసం చాలా తక్కువ నీళ్ళు వాడతారంట. ఇంకా గ్రీన్ కలర్ డొమెస్టిక్, గృహరంగం కోసం. ఆ తర్వాత అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వ్యవసాయం ఏపీలో, సెకండ్ ప్లేస్ డొమెస్టిక్ గృహరంగం, థర్డ్ ప్లేస్ పరిశ్రమలు. అంటే రేపు అడగచ్చు మీకు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా దేనికి వాడుతున్నారు, ఫస్ట్ ప్లేస్ వ్యవసాయం, సెకండ్ ప్లేస్ గృహరంగం, థర్డ్ ప్లేస్ పారిశ్రామిక అవసరాలు. ఇది నేను ఎలా రాయగలిగాను, ఇదిగోండి ఇక్కడ ఈ బార్ డయాగ్రామ్ చూసి రాయగలిగాను, చూసుకోవచ్చు మీరు. ఇలా వీడు ఆ ఎక్స్ప్లాయిటేషన్, ఆ యూసేజ్, అవైలబిలిటీ మనకు అందుబాటులో పెట్టేసేసాడు. ఇంకా మీకు ఓపిక ఉండాలి, ఉంటే ఏంది, 87వ పేజీకి వెళ్ళండి. 87వ పేజీ నుంచి ఏం చేశాడంటే వీడు స్టేట్ వైజ్ ఇచ్చేసాడు. ఇక్కడ నుంచి స్టేట్ వైజ్ చాప్టర్ 7 నుంచి స్టేట్ మొత్తం, ఈ పుస్తకం మొత్తం ఇంకా అన్ని రాష్ట్రాల గురించి ఉంటాయి. మనకి ఇప్పుడు ఏపీలో ఉన్నాం కాబట్టి చూసుకోవచ్చు మీరు. ఏపీలో గ్రౌండ్ వాటర్కి సంబంధించి 667 అసెస్మెంట్ యూనిట్స్ ఉన్నాయంట. మరొక మాట అండి, మొన్న ఒక బిట్ మనం చేసాం, గ్రౌండ్ వాటర్ గురించి మనం చదివేటప్పుడు ఉపయోగించే పరికరం అంటాడు. ఆ పరికరం పేరు పీజోమీటర్. గుర్తుపెట్టుకో, ఏంటా పరికరం పేరు పీజోమీటర్. గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, ఎంత అవైలబిలిటీ ఉంది, ఎంత యూజ్ చేస్తారు, ఇవన్నీ మనం లెక్క పెట్టేటప్పుడు మనం ఉపయోగించే పరికరం ఇది పీజోమీటర్. ఓకే, ఇప్పుడు ఈ పిజోమీటర్స్ ప్రకారం లేదా పిజోమీటర్ స్టేషన్ ప్రకారం మనం తీసుకున్న దాదాపు 647 ఉన్నాయి.
యాజ్ మచ్ యాజ్ 80% ఆఫ్ స్టేట్ ఈజ్ అండర్లైన్ బై హాట్ రాక్ ఫార్మేషన్. అంటే గట్టి నేలల క్రింద ఉన్నాయండి. ఏంటవి చూడొచ్చు ఇక్కడ. ఆర్కియన్స్, ప్రీకాంబ్రియన్స్, కడప రాక్, కర్నూలు రాక్, దక్కన్ ట్రాప్స్. ఓకే, ఇంకెంత అవైలబిలిటీ ఉంది ఏంటి ఈ వివరాలు మొత్తం మనకి ఇచ్చాడు. ఇది ఎట్లాగో మనం రేపు సర్వే వచ్చినప్పుడు కొత్తది వచ్చినప్పుడు చదువుదాం. ఏపీ వాళ్ళకి అంత లోపలికి ఏం అవసరం లేదు, కానీ ఓపిక ఉండి చదువుకొని పెట్టుకోండి. ఏముంది ఏంటి ఎలా మనకి అందుబాటులో ఉన్న ఏంటి అనే విషయాలు కూడా. ఇది దాటేమనుకోండి, ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా తెలంగాణ, ఇట్లా అన్నీ మనకు దొరుకుతాయి. కొద్ది రోజులు తెలంగాణ లాగండి, ఇంకొద్దిగా మీకు సర్వే వచ్చిన తర్వాత నీట్గా చెప్తాను. కాబట్టి ఈరోజు మనం క్లాసులో మనం చదివింది ఏంటి, మొత్తం ఏమేమి రిపోర్ట్స్ చూసాం. యానిమల్ హస్బెండరీ, అలానే ఫిషరీస్ మీద ఉన్నటువంటి ఒక స్టాటిస్టికల్ డేటా, అలానే స్టేట్ అక్వాటిక్ ఫిషెస్ ఉన్నాయి కదా, అక్వాటిక్ యానిమల్స్, వాటి గురించి వివరాలు, అండ్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్. కాబట్టి అభ్యర్థులు కొద్దిగా ఓపిక చేసుకొని 2 రోజులే కదా, చివరి నిమిషం వరకు కూడా మన దగ్గర ప్రాణం ఉండాలా, చివరి నిమిషం వరకు కూడా మనం పోరాటం చేయాలా. ఓకే, టైం ఉంటే నేను ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చెప్పేదే. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నానా అంటే ఇబ్బంది అనుకుంటే నేనేం చేయలేను. ఓకే, నా బాధ ఏంటి, ఇది రాస్తున్నావు మళ్ళీ రేపు గ్రూప్ అని రాస్తావు, మళ్ళీ ఆగుతుందా? ఉద్యోగం వచ్చినా రాపని మన పరీక్ష రాసుకొని పోతూ ఉంటాం కదండి. కాబట్టి మీరు అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రయత్నం చేసుకొని పోతూ ఉండటమే. ఓకే, ఇంకా కొద్దిగా డేటా ఉంది, అది కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. ఇంకొద్దిగా అంశాలు ఒక 10-15 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. మళ్ళీ నేను ఈ వీడియో వచ్చిన తర్వాత రేపు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఓకే, అభ్యర్థులు మాత్రం విశ్రమించవద్దు. తెలంగాణ వాళ్ళు కూడా వెయిట్ చేయండి. 2024 వచ్చింది కదా, మొత్తం న్యూ డేటా చెప్తా. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మొత్తం కొత్త డేటా చెప్తాను. అభ్యర్థులు ఈసారి కోచింగ్లు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మంచి ఇన్స్టిట్యూట్లు చూసి జాయిన్ అవ్వండి. ఎలా అంటే అలా అల్లాటప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. ఏరియాస్ మనకున్నాయి. గ్రూప్ 2 అంటే అశోక్ నగర్ ఫ్యాకల్టీనే. సివిల్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లాంటి అన్నప్పుడు దిల్సుఖ్ నగర్ ఏరియాకి రండి. మేము అవి కూడా చెప్తామంటే నమ్మొద్దు. ఓకే, ఏంటి ఎవరి పని వాళ్ళు చేయాలా. కాబట్టి మీ యొక్క క్యాపబిలిటీ, మీ యొక్క టార్గెట్ ఏంటి, గ్రూప్స్ రాస్తున్నామంటే అది ఇంకా మీకు పుణ్యక్షేత్రం. అది అశోక్ నగర్ ఏరియా, అక్కడే మంచిగా ఉంటుంది సబ్జెక్ట్. ఇంకెవరైనా చెప్తానన్నా కానీ మీరు నమ్మితే మేమేం చేయలేము. గ్రూప్స్ కావాలి అంటే అశోక్ నగర్ ఏరియాలన్నా కోచింగ్ తీసుకోండి, అక్కడ ఫ్యాకల్టీ క్లాసులే వినండి. ఆ క్లాసులు మరొక చోట చెప్తున్నామని చెప్పినా మీరు నమ్మమాకండి. అంత పస ఉండదు ఆ క్లాసుల్లో, అంత డెప్త్ ఉండదు. అది అలానే మీరు ఎవరైనా సివిల్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంది, ఇంత డెప్త్ మీకు అవసరం లేదు. మీ స్థాయి మీకు చాలు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకొని చదువుకుని వెళ్ళిపోండి. ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ డెప్త్ పెరుగుతుంది, మేము కాదంటో లేదు. బట్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషనే మిగతా పరీక్షలే. ఓకే, అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు. అభ్యర్థులు మీరు చదివే విధానము, మీరు పెట్టుకున్న గోల్ను బట్టి కూడా మీ ప్రిపరేషన్ టెక్నిక్స్ మారాలి కూడా. ఓకేనా? కాబట్టి మా ప్రయత్నం ఏంటి, మ్యాక్సిమం ఏది అందుబాటులో ఉంటే అది మీకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అవునా కదా? అటువంటిప్పుడు మీరు ఇంకా కష్టపడాలి. మేమైతే కష్టపడుతున్నాం, మీరు ఇంకా కష్టపడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.